ధర్మాన్ని నమ్మేవాళ్ళు, ధర్మానికి సంబంధించినటువంటి అంశంలో దేశం బాగుండాలని కోరుకునేవాళ్ళు సాధ్యమైనంత ఎక్కువ మంది ఇప్పుడు నేను చూపెడుతున్నటువంటి ఒక మంత్రం, నేను అందులో ఎలాంటి మాట మాట్లాడలేదు, ఒక స్వామిని ఇచ్చినటువంటి మంత్రం అన్నమాట. ఇది ఎక్కువ మంది జపిస్తే దేశానికి మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది, దేశానికి ఎదురవుతున్న సవాళ్ళకి సంబంధించిన పరిష్కారం. సరే, నమ్మేవాళ్ళు నమ్మచ్చు, నమ్మకపోయే వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ దీనివల్ల నష్టమైతే లేదు, వీళ్ళంటే లాభమే ఉంటుంది. ఇది ప్రస్తుతం ఒక మంత్రాన్ని తను ఫేస్ కూడా చూపించడానికి అంగీకరించకుండా ఒక మాత ఇచ్చినటువంటి ఆ మంత్రం నేను చూపెడుతున్నాను. సాధ్యమైతే ఆ మంత్రాన్ని జపించితే రోజుకి ఒక 7 సార్లు జపిస్తే ప్రయోజనం జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి. దీని అర్థం ఏంటంటే, సృష్టి ధర్మం ఆధారంగానే సృష్టి చేయబడింది. ఈ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే కనుక నీ ప్రారబ్ధ కర్మ నిర్మూలన అవుతుందని దీని అర్థం. అదే మంత్రాన్ని జపించాలి. అదే ఇది రెండోది అక్కర్లా, అర్థం చెప్పింది. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపం అపనుదతి. ఇది ఇంతవరకు మాత్రమే వాళ్ళు. దీన్ని ఎన్నిసార్లు జపించమంటారు? ఎన్నిసార్లు ఎక్కువైతే అన్నిసార్లు. ఎందుకంటే దీని ఫలితం కనపడుతుందనేది ఇవాళ అర్థమైంది అమ్మకి. ఇవన్నీ తీసేయండి ఇంకా.